హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను టూటీ ఫ్రూటీ కేక్ సింపుల్గా ఓవెన్ లేకుండా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా స్పాంజీగా ఫ్లఫీగా చాలా బాగుంటుందండి. ముందుగా నా ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో రండి, కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. కేక్ తయారీ కోసం 1 కప్ మైదా, 3/4 కప్ చక్కెర, 1/2 కప్ పెరుగు తీసుకున్నానండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పంచదార వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కొలతను మీకు ఇష్టం వచ్చిన కప్తో మెజర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే 1/2 కప్ కర్డ్ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. అలాగే 1/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే 1 కప్పు దాకా మైదా వేసుకొని అందులోనే 1/2 కప్ దాకా పాలు యాడ్ చేసుకొని 4 ఇలాచీలు వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఆ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్ తీసుకొని ఒకే డైరెక్షన్లో ఒక 2 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. తర్వాత అందులోకి 1.5 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసే వరకు. ఇప్పుడు అందులో కొంచెం పాలు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి టూటీ ఫ్రూటీని వేసుకోవాలి. టూటీ ఫ్రూటీని కొంచెం మైదా వేసి కలిపి వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కేక్ బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసి మొత్తం బౌల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మైదాని తీసుకొని గిన్నె మొత్తం మైదాని చల్లుకోవాలి. ఇలా ఉన్న మైదా పిండిని పక్కకు తీసేసుకోవాలి. ఇలా మైదా వేయడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఆ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ బ్యాటర్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. కేక్ తయారీ కోసం కుక్కర్ పెట్టి అందులో సాల్ట్ వేసి ప్రీహీట్ చేసుకోవాలి. మంటను లోలో పెట్టుకొని మూత పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. ఇలా చేయి పెట్టి చూస్తే మనకు సాల్ట్ వేడెక్కిందో లేదో తెలుస్తుందండి. చూడండి, సాల్ట్ వేడెక్కింది కదా. ఇప్పుడు అందులో స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు స్టాండ్ పైన కేక్ బౌల్ పెట్టుకొని మూత పెట్టుకోండి, గ్యాస్కెట్ లేకుండా. మీరు మంటని లోలో పెట్టుకొని కేక్ని 35 నుంచి 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. మీరు మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. స్టిక్ తీసుకొని ఆ స్టిక్కి ఏమి అంటకుండా వస్తే కేక్ బేక్ అయినట్టేనండి. ఇప్పుడు చూడండి, మనం కేక్ని ఒకసారి చెక్ చేద్దామండి. నేను ఒక చిన్న నైఫ్ తీసుకున్నాను, దాంట్లో ఒకసారి పెట్టి చూశాను. ఇప్పుడు మనకు ఏం అంటుకోకుండా వచ్చింది కదండి, మన కేక్ బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. కేక్ని 10 నిమిషాలు చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మీరు డిమోల్డ్ చేసుకోండి. ఇంతేనండి, మనకు ట్యూటీ ఫ్రూటీ కేక్ రెడీ అయిపోయినట్టే. నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి, కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కేక్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కేక్ కట్ చేసాం కదా, ఎంత ఫ్లఫీగా స్పాంజీగా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.